నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? ఈ ఒక్క డైలాగ్ తో కుర్రకారే కాదు, పవన్ అభిమానులు అప్పట్లో ఊపెత్తిపోయారు. 2000 సంవత్సరం ఏప్రిల్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు 25 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. ఆ కాలంలో యువత ఒక్కరే ఒకరు పాట వింటూ ఫీలయ్యే రోజులు. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే పాటలు విని అభిమానులు సినిమా దర్శకుడెవరో అని వెతికారు. అప్పుడు పూరి జగన్నాథ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేసింది ఈ చిత్రం. బద్రితోనే పూరి టాలీవుడ్ ను షేక్ చేశారని చెప్పొచ్చు. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. దర్శకుడిగా పూరి మొదట రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చారు. ఛాన్స్ కోసం ఆయన మేనేజర్ చుట్టూ తిరిగినా ఫలితం లేదు. అప్పట్లో శ్యామ్ కె నాయుడు, ఛోటా కె నాయుడు సహకారంతో చివరకు పవన్ కు కథ చెప్పే అవకాశం దక్కింది. తెల్లవారుజామున 4 గంటలకు పవన్ ఇంటికి వెళ్లిన పూరి కేవలం అరగంట కథ చెప్పడానికి వచ్చి కథ వింటూ పవన్ ఏకంగా 4 గంటల పాటు ఆసక్తిగా కూర్చున్నారు. కథ నచ్చింది కానీ క్లైమాక్స్ మార్చాలని సూచించారు. పూరి వారం రోజులపాటు కొత్త క్లైమాక్స్ ట్రై చేసినా తనకే నచ్చకపోవడంతో తిరిగి పవన్ దగ్గరికి వెళ్లి పాత క్లైమాక్సే మెరుగైనదని చెప్పారు. పవన్ నవ్వుతూ ఇదే బాగుంది అంటూ కథ ఫైనల్ చేసేశారు. ఈ కాంబినేషన్ సినిమాగా బద్రి జనాలను అలరిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. సినిమాలో పవన్ కళ్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. బద్రీనాథ్ అంటూ పవన్ చెప్పే డైలాగ్, ఫైట్స్, స్టైల్, కామెడీ అన్ని కూడా యువతలో క్రేజ్ తీసుకొచ్చాయి. అమీషా పటేల్ కు ఇదే తొలి తెలుగు సినిమా. రేణు దేశాయ్ ఈ సినిమాతో పరిచయం అయ్యి తర్వాత పవన్ జీవిత భాగస్వామిగా మారారు. దర్శకుడిగా పూరికి ఈ సినిమాతోనే గట్టి గుర్తింపు వచ్చింది. మ్యూజిక్ విషయంలోనూ ఈ చిత్రం స్పెషల్. తమ్ముడికి పనిచేసిన రమణ గోగుల ఈ సినిమాకి సంగీతం అందించారు. బంగాళాఖాతంలో నీరంటే ఏ చికిత పాటలు ఇప్పటికీ ఫ్లాష్ బ్యాక్ కు నిదర్శనం. సినిమా 85 సెంటర్లలో 50 రోజులు, 47 సెంటర్లలో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. కామెడీ ట్రాక్ విషయానికి వస్తే బ్రహ్మానందం, మల్లికార్జునరావు మధ్య సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. సీఎం రికమెండేషన్ తో వచ్చిన మల్లికార్జునరావు సీన్స్, అప్పటి సీఎం చంద్రబాబు కనిపించే సార్, ఇవన్నీ అప్పటి ట్రెండ్ కు టచ్ ఇచ్చాయి. విశేషమేంటంటే అప్పటి సీఎం చంద్రబాబు, నేడు కూడా సీఎం. సినిమా హీరో పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. ఇదే రోజున బద్రి సినిమా రిలీజ్ అయింది. ఇవన్నీ కలిసొచ్చిన టైమింగ్ చూసి అభిమానులు ఇది డెస్టినీ అంటున్నారు.